ఆదికాండము 10వ అధ్యాయము 1. ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతు అను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. 2. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు. 3. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనువారు. 4. యావాను కుమారులు ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. 5. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. 6. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. 7. కూషు కుమారులు సెబా, హవీలా, సప్తా, రాయమా, సప్తక అనువారు. రాయమా కుమారులు షేబ, దదాను అనువారు. 8. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి యుండుటకు ఆరంభించెను. 9. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. 10. షీనారు దేశములోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. 11. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవెను, రహోబోతీరును, కాలహును. 12. నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. 13. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నప్తుహీయులను. 14. పత్రుసీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు. 15. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును. 16. యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను. 17. హివ్వీయులను, అర్కీయులను, సినీయులను. 18. అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. 19. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. 20. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు జాతులను బట్టియు హాము కుమారులు. 21. మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపెతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము పుట్టెను. 22. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరామనువారు. 23. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాషనువారు. 24. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. 25. ఏబెరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. 26. యొక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మావెతును, ఏరహును. 27. హదోరమును, ఊజాలును, దిక్లాను. 28. ఓబాలును, అబీమాయలును, షేబను. 29. ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు. 30. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. 31. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు తమ తమ జాతులను బట్టియు షేము కుమారులు. 32. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. ఈ వంశావళికి సంబంధించి మీకేవైనా సందేహాలు ఉన్నాయా, లేదా దీని గురించి